హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ కీర్తన. ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. నేను 1 కేజీ గుమ్మడికాయ, 250 గ్రామ్స్ శనగపప్పు, 10 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. గుమ్మడికాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. అలా వేగాక కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వేయించుకోవాలి. వేగుతుండగా కొంచెం సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిర్చి, ఆనియన్ త్వరగా వేగుతాయి. తర్వాత అల్లం వేసి వేయించుకోవాలి. అలాగే పసుపు వేసి వేయించుకోవాలి. తరువాత అరగంట నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పు వేసి వేయించుకోవాలి. అలా కొంచెం ఆయిల్లో పప్పు వేగాక కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలని వేసి కలుపుకోవాలి. గుమ్మడికాయ కర్రీ తినడం వల్ల ఫైబర్ లభించి జీర్ణ వ్యవస్థకు మంచిది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం, కళ్ళు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసి మగ్గనివ్వాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పప్పు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.